నీకు ఎస్క్యూఎల్లో జాయిన్స్ ఇంకా కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఏం పర్లేదు, నేను నీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 వీడియోస్లో నీకు 5 జాయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ముందుగా మనకి జాయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు జాయిన్ అంటే ఏంటి? సపోజ్ ఏ అనే టేబుల్ ఉంది, ఇంకోటి బి అనే టేబుల్ ఉంది. నీకు కావాల్సిన డేటా కొంచెం ఈ టేబుల్లో ఉంది, ఇంకొంచెం ఈ టేబుల్లో ఉంది. సో అలాంటప్పుడు నీకు ఈ 2 టేబుల్స్ నుంచి డేటా రావాలంటే ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేసి రిజల్ట్ సెట్లో ఈ టేబుల్ నుంచి కొంచెం డేటా, ఈ టేబుల్ నుంచి కొంచెం డేటా రిట్రీవ్ చేయగలుగుతాం. అందుకే మనం ఈ జాయిన్ అనే కాన్సెప్ట్ని వాడతాం ఎస్క్యూఎల్లో. సో మనకి జాయిన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది టైప్ ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో డెఫినేషన్ ప్రకారం ఓన్లీ మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అనే కండిషన్. అంటే కండిషన్ ప్రకారం ఏవైతే రోస్ మ్యాచ్ అవుతున్నాయో ఓన్లీ ఆ రోసే మనకి రిజల్ట్ సెట్లో ఉంటాయి, మిగతా రోస్ అస్సలు ఉండవు. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 టేబుల్స్ ఉన్నాయి. స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, పర్సంటేజ్ అనే టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్స్లో మనకి సెట్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అనమాట. టేబుల్ 1లో వచ్చేసి నేమ్ ఇంకా ఐడి, టేబుల్ 2లో వచ్చేసి ఐడి ఇంకా పర్సంటేజ్. సో మనం 2 టేబుల్స్ని జాయిన్ చేయాలంటే మనకి ఫస్ట్గా ఉండాల్సిన కండిషన్ ఏంటంటే 2 టేబుల్స్లో కామన్గా ఒక కాలం అయితే పక్కా ఉండాలి. అలాంటప్పుడే మనం 2 టేబుల్స్ని జాయిన్ చేయగలుగుతాం. కామన్ కాలమ్స్ లేకపోయినాయి అనుకో మనం 2 టేబుల్స్ని జాయిన్ చేయలేము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 టేబుల్స్లో కామన్ కాలం ఏంటి? ఐడి. ఇక్కడ ఐడి ఉంది, ఇక్కడ ఐడి ఉంది. సో మనం జాయిన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ స్టూడెంట్ టేబుల్ని ఏ అనుకుందాం, పర్సంటేజ్ టేబుల్ని బి అనుకుందాం. సో మన క్వెరీ వచ్చేసి లైక్ సింటాక్స్ ఫర్ ఇన్నర్ జాయిన్ వచ్చేసి సెలెక్ట్ ఏ డాట్ నేమ్, అంటే ఈ టేబుల్ నుంచి నేమ్ కామా బి డాట్ పర్సంటేజ్, అంటే ఈ టేబుల్ నుంచి పర్సంటేజ్ ఫ్రమ్ స్టూడెంట్ ఏ ఇన్నర్ జాయిన్ పర్సంటేజ్ బి. సో ఇక్కడ ప్రతి జాయిన్కి ఇదే సింటాక్స్, కామన్ సింటాక్స్. బట్ మనం ఎక్కడ చేంజ్ చేయాలంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ని మనం రీప్లేస్ చేయాలన్నమాట. సో అన్ని జాయిన్స్కి సేమ్ సింటాక్స్, ఇక్కడ మాత్రమే ఏదైతే జాయిన్ వాడుతున్నామో ఆ జాయిన్ని రీప్లేస్ చేస్తే చాలన్నమాట. సో ఈ జాయిన్ తర్వాత రాసే టేబుల్ ఏంటంటే రైట్ టేబుల్ అన్నమాట. ఈ జాయిన్ ముందు రాసే టేబుల్ ఏంటంటే లెఫ్ట్ టేబుల్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ టేబుల్ నుంచి నేమ్ వస్తుంది, ఈ టేబుల్ నుంచి పర్సంటేజ్ వస్తుంది. సో 2 టేబుల్స్ నుంచి డేటా తీసుకుంటున్నాం. ఎట్లా తీసుకుంటున్నాం? జాయిన్ చేస్తున్నాం. ఏ కండిషన్ మీద జాయిన్ చేస్తున్నాం? ఈ కండిషన్ మీద జాయిన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం కండిషన్ చూసుకున్నట్టయితే ఏ డాట్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ఐడి రాసుకున్నాం. సో వై ఓన్లీ ఐడి? ఐడియే ఎందుకు యూజ్ చేస్తాం? ఎందుకంటే ఇక్కడ ఆన్ కండిషన్ రాసేటప్పుడు ఓన్లీ కామన్ కాలమ్స్ మీద యూజ్ చేసుకునే మనం కండిషన్ రాసుకోవాలన్నమాట. ఈ ఆన్ కండిషన్ అనేది ఇక్కడ మనకి ఐడి కామన్ కాలం. సో ఇందులో మ్యాచ్ అయిన రికార్డ్స్ ఏంటి? నేను రెడ్ కలర్తో మార్క్ చేసా. 6, 6, 8, 8. సో మనకి ఈ రికార్డ్సే రిట్రీవ్ అయితే అనమాట. ఈ వేరే రికార్డ్స్ అనేవి రిట్రీవ్ కావన్నమాట. సో నీకు ఎంతో అంత ఇన్నర్ జాయిన్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ వాంట్ ద నోట్స్ ఫర్ ఆల్ ద జాయిన్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, జస్ట్ కమెంట్ జాయిన్ ఇన్ ద కమెంట్ సెక్షన్.